In this video I'm going to cut iron with a plastic knife. ఈ వీడియోలో నేను ప్లాస్టిక్ కత్తితో ఐరన్ రాడ్ ని కట్ చేయబోతున్నాను. కేక్ ని ఎంతో సులభంగా కోసే ఈ ప్లాస్టిక్ కత్తి అంత సులభంగా ఇనుమును కోయదని నాకు కూడా తెలుసు. కానీ ఒకే పాయింట్ దగ్గర చాలా కత్తుల్ని వాడి కంటిన్యూగా కోయడం ద్వారా ఇనుము కూడా రెండు ముక్కలు అవుతుందని నేను భావిస్తున్నాను. అయితే ర్యాండమ్గా ఇద్దరిని అడిగి చూద్దాం నా ఆలోచనపై వారి అభిప్రాయం ఏంటో. ఈ ప్లాస్టిక్ కత్తి ఒక ఇనుప రాడ్ని కోయగలదా? కొయ్యదు. బర్త్డే కేక్తోని 8mm రాడ్ కట్ అవుతుందా? అవుతున్నట్టు అన్న రబ్ చేస్తే అవుతుంది, కట్ అవుతున్నచ్చు. ఐరన్ ప్లాస్టిక్ తో ఏదవుతుంది అని కూడా అనిపిస్తుంది. వారిలాగే మీకు కూడా ఇది ఇంపాసిబుల్ అనిపించవచ్చు, కానీ మనం ప్రయత్నిద్దాం. నేను మొదలు పెడుతున్నాను. నేను రాడ్పై కత్తితో కోయడం ప్రారంభించా. అలా కోస్తున్న క్రమంలో రాడ్ ఊగకుండా ఉండడానికి తాడుతో లాగి పైప్కి కట్టాను. వీడియో మొదలు పెడుతున్నప్పుడు నా దగ్గర 10 నైఫ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే విపరీతమైన ఎండ. అయినా సరే నేను వీడియోని ఆపను. కొద్దిసేపు తర్వాత నైఫ్ అరిగిపోయింది, కానీ రాడ్పై ఎలాంటి మార్పు కనిపించలేదు. ఏ మార్పు లేదో అసలు ఇది కట్ అవుతుందా లేదా? ఎండ చాలా విపరీతంగా కొడుతుంది. నాకు అసలు ఈ ఎండకి ఏం తోచట్లేదు. కానీ నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ని ఫినిష్ చేస్తాను. కమిట్మెంట్తో కోయడం ప్రారంభించిన కొద్దిసేపటికి కొత్తగా ఒక సమస్య వచ్చి పడింది. విపరీతమైన ఎండ కారణంగా కెమెరా చాలాసార్లు ఆగిపోవడం మొదలైంది. కెమెరాకు ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టా. అలా కోస్తున్న కొంత సమయానికి చాకే వేడయి రెండుగా ఇరిగిపోయింది, కానీ రాడ్పై కనీసం కలర్ కూడా పోలేదు. అయినా సరే మనకి ఇంకో చాకు ఉందిగా. ప్లాస్టిక్ కత్తితో కోయడం కంటే వుడ్తో కోయడం అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. కొంత సమయానికి ఈ వుడ్తో చేసిన కత్తి కూడా ఇరిగిపోయింది, కానీ ఇక్కడ రాడ్కి అసలు ఏమాత్రం కూడా కోసినట్టు అసలు లేదు. కొంచెం కనిపిస్తుంది, ఒక్క 0%. ఇప్పుడు మూడవ కత్తిగా మళ్ళీ ప్లాస్టిక్ కత్తిని యూజ్ చేద్దాం. మూడవ ప్లాస్టిక్ కత్తి స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే విరిగిపోయింది. అయితే మనం ఇంకో వుడ్తో చేసిన కత్తిని తీసుకుందాం. Hit the boulevard, hit a tire screech. Soundtrack of the streets with that funkin' reach. Got my shades on, keeping it classy, not fast. Rolling like a 79. We're built to outlast. ఇలా కోస్తున్న తరుణంలో ఈ వుడ్ చెక్క మళ్ళీ ఇరిగిపోయింది. నాకు అనిపిస్తుంది ఇది పాసిబులా ఇంపాసిబులా అని. కానీ మనం మొదలుపెట్టింది పాసిబులా ఇంపాసిబుల్ అనే సమాధానాన్ని తెలుసుకోవడానికి కదా. నేను మళ్ళీ ప్లాస్టిక్ కత్తితో కోయడం ప్రారంభించాను. కొద్దిసేపటికి ఆ ప్లాస్టిక్ కత్తి కూడా విరిగిపోయింది. అయితే నేను మళ్ళీ వుడ్ కత్తితో కోయడం ప్రారంభించాను. నాకు విపరీతంగా చెమటొస్తుంది, అలాగే చేతులు కూడా నొప్పెడుతున్నాయి. అయినా సరే మనం ఈ ఛాలెంజ్ని ఆపకూడదు. మీరు ఈ కత్తిని గమనించారా? ఇలా ఉండాల్సిన కత్తి ఇలా అయిపోయింది. నేను మళ్ళీ అదే కత్తితో కోయడం ప్రారంభించాను. ఇలా కోస్తున్న తరుణంలో ఎన్నో కత్తులు ఇరిగిపోతున్నాయి. రాడ్ పైన మాత్రం కొంచెం ఇంప్రూవ్ని నేను గమనించాను. మీకు చూపిస్తాను, సరిగ్గా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ మార్క్ ఏదైతే ఉందో ఇదే
నేను గమనించిన ఇంప్రూవ్ థింగ్ కొంచెం కట్ అయింది. దీన్ని మనం 100లో 0.5% అనుకోవచ్చు. ఇది గమనించిన తర్వాత నాకు మరింత ఉత్సాహం దొరికింది. నేను మళ్ళీ తిరిగి ప్రారంభించాను. ఇప్పుడు నాకు 2 సమస్యలు వచ్చి అందులో మొదటిది 7వ కత్తి కూడా ఎగిరిపోయింది. కానీ క్లైమేట్ కూడా మారిపోతుంది. ఇప్పటి వరకు నన్ను ఎంతో ఎండతో ఇబ్బంది పెట్టిన వాతావరణం ఇప్పుడు పూర్తిగా వర్షం వచ్చేలా మారిపోయింది. మబ్బులు కూడా నల్లబడ్డాయి. నేను మళ్ళీ దీన్ని రేపు కంటిన్యూ చేస్తాను. నేను 2వ రోజు కూడా ఛాలెంజ్ని మొదలు పెట్టేశాను. నిన్న ఛాలెంజ్ మొదలు పెడుతున్నప్పుడు నా 10 నైఫ్స్ ఈరోజు 3గా మారిపోయాయి. ఛాలెంజ్ స్టార్టింగ్లో ఇలా ఉన్న ఐరన్ రాడ్ ఇప్పుడు ఇలా అయిపోయింది. కానీ నేను అదే పనిగా కోయడం ప్రారంభించాను. 25 నిమిషాలు కోసిన తర్వాత ఉడ్డు కత్తి విరిగిపోయింది. మళ్ళీ ప్లాస్టిక్ కత్తితో కోయడం మొదలుపెట్టిన కొద్ది సమయానికి అది కూడా విరిగిపోయింది. ఇప్పుడు ఆఖరి ఉడ్డు కత్తితో కోయడం ప్రారంభించాను. పదో కత్తి కూడా విరిగిపోయింది. ఇప్పుడు నా దగ్గర విరిగిపోయిన కత్తుల సమూహమే తయారైంది. కానీ నా ఆలోచన మాత్రం నిజమైంది. అంటే ఒకే పాయింట్ దగ్గర చాలా కత్తుల్ని వాడి కోయడం ద్వారా ఇనుము కూడా కట్ అవుతుందనే నా నమ్మకం నిజమైంది. నేను ఇలాంటి క్రేజీ వీడియోస్ ఇంకేనో చేస్తాను. కానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. నేను మా ఫ్యామిలీకి ఒక మాట ఇచ్చాను, వచ్చే 6 నెలల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేస్తానని.